నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. దేశ భవిష్యత్తును ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దేశ భవిష్యత్తును ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని నర్సాపేట రోడ్ లో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిది అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఎన్డీ ఆధ్వర్యంలో దళిత నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు గారికి, అలాగే బీజేపీ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక బాధ్యత పోషించారు. రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఎంతో బాధ్యతగా చేశారు. అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకుని మన విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశం, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక గొప్ప రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి, అంటరానితనం, దురాగ్రతాలని అనుభవించి కష్టపడి చదువుకొని పైకొచ్చారు. అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రత్నగా ముందుకెళ్లారు. సమాజంలో అట్టడుగు వర్గాలు, వెనకబడినటువంటి దళితులకు, బీసీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళులు, జోహార్లు అర్పిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించడానికి నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఇంకా భారతదేశం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉంది. అలాగే సమాజంలో ఇంకా జరగాల్సినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుంది. ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, వెనుకబడిన సమాజంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా, సామాజికంగా అలాంటి వారిని ముందుకు తీసుకెళ్లటమే ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం, ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం సాధించి తీరుతుంది. ముఖ్యమంత్రి గారి ఆశయం ఒక్కటే. ఈరోజు అనేక గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పేదరిక నిర్మూలన కోసం, పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం గురుకుల పాఠశాల ప్రారంభించారు అన్న ఎన్టీ రామారావు గారు. మరి చంద్రబాబు గారు దాన్ని అన్ని జిల్లాలకు విస్తరింపజేసి ఈరోజు గురుకుల పాఠశాలలు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఈరోజు దేశంలోనే ముందుంది. ఎస్సీ బాలికలకు, అట్లాగే బీసీ బాలబాలికలకు ఎన్నో రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఈరోజు నాణ్యమైన ఎడ్యుకేషన్ ని ఈరోజు అందిస్తా ఉన్నాం. అట్లాగే బీసీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఈరోజు చంద్రబాబు గారు అందిస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో రాజ్యాంగ విలువల్ని తొంగలో దొక్కేశారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని కాలరాచారు. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ విలువల్ని అగౌరవపరిచారు. అందుకే ప్రజలు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చింది అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు. పెంచారు రిజర్వేషన్, రాజకీయంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఈరోజు గ్రామాన అనేక మంది సర్పంచులు, జడ్పీటీసీలు ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం తీసుకొచ్చారు. అలాగే సామాజిక న్యాయం ముందుకెళ్ళాలి. దేశంలో అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మరి గత ప్రభుత్వం చేసిన తప్పులు, బీసీలకి, ఎస్సీలకి కార్పొరేషన్ నిధులు తీసేశారు గత ప్రభుత్వం. రెసిడెన్షియల్ స్కూల్లో సరైన భోజనం కూడా పెట్టలేనటువంటి దుస్థితి. కనీసం పేద పిల్లలకు, బీసీ, ఎస్సీ పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా చేయలేకపోయింది గత ప్రభుత్వం బీసీ, ఎస్సీలను నిర్లక్ష్యం చేసింది, అన్యాయం చేసింది, పేదలకు అన్యాయం చేసింది. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దానికి భిన్నంగా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తూ ఉంది. ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆశయాలు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నారు. మళ్ళీ కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల కోసం. అట్లాగే
ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ యువతకి లక్షలాది ఉద్యోగాలు కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా అట్టడుగు వర్గాలు బాగా చదువుకోవాలి, అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేయూతనిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందుకొని ఉజ్వల భవిష్యత్తుకు ఎదగాలని పేద వర్గాల వాళ్ళందరికీ పిలిపిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సోమవారం నర్సాపేట రోడ్డులో గల 135వ జయంతి సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాయన ఇచ్చిన ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు కీర్తిపాటి వెంకటేశ్వర్లు పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ విద్యతోనే ప్రగతి సాధిస్తారని, ప్రతి గ్రామాన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్, కాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు మా దైవమైనటువంటి దళిత రత్న, ప్రపంచ మేధావి, మహిళా హక్కుల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మేమందరము ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నటకు ఎంతో సంతోషంగా, ఆనందపడుతూ, గర్వపడుతున్నాం. ఇదే ఆశయాలు కొనసాగిస్తూ భవిష్యత్తులో ముందుకెళ్దామని మాలా మానాడు కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. నా పేరు కొండ్రు విజయ్ కుమార్, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అంబేద్కర్ జయంతి ఈరోజు ఇంత సంతోషకరంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరైతే అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకి స్వేచ్ఛ, సమానత్వం కల్పించి, వాళ్ళకి చదువు యొక్క విలువని నేర్పించి, చదువు యొక్క విలువను గుర్తించి, సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చి, మేము ఎందులో తక్కువ కాదు, ఎందులో ఎవరికి తక్కువ కాదు అనే నినాదంతో ముందుకు తీసుకొచ్చి, విద్యను అభ్యసించి అందరూ అన్ని విషయాల్లో సమానత్వం పొందాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, నిరక్షరాస్యత వదిలి అక్షరాస్యతని అభ్యసించి సమాజంలో గౌరవంగా బతకాలని ఈరోజు మేము ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ గౌరవంగా ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీమ్. జై భీమ్. వినుకొండ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు వినుకొండ అగ్నిమాపక కేంద్రంకు పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎస్ శ్రీధర్ విచ్చేసి బ్రోచర్ అండ్ పాంప్లెట్స్ ఆవిష్కరించారు. అగ్నిమాపక అమరవీరులకు గౌరవ వందనం చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, మన పల్నాడు జిల్లాలోని వినుకొండ అగ్నిమాపక కేంద్రం ఎక్కువ గ్రామాలు కవర్ చేస్తుందని, అందులో భాగంగా అగ్నిమాపక వారోత్సవాలను వినుకొండ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, చుట్టుపక్కల ప్రజలు వారోత్సవాలలో పాల్గొన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహిస్తుంటాము. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు ఈ కార్యక్రమాన్ని కూడా వినుకొండ ఫైర్ స్టేషన్లో ప్రారంభించాలని ఇక్కడికి రావడం జరిగింది. మామూలుగా అయితే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రారంభిస్తాము. వినుకొండలో ఎక్కువ ఫైర్లు జరుగుతూ ఉంటాయి, ఎక్కువ పరిధిని కవర్ చేస్తూ ఉంటుంది ఈ ఫైర్ స్టేషన్. కాబట్టి ఈ సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలని ఇక్కడ ప్రారంభించాలని వినుకొండ రావడం జరిగింది. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో రోజుకొక ప్రోగ్రాం తీసుకొని మా యొక్క సిబ్బంది అందరికీ కూడా అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఈ అవగాహన కార్యక్రమాల్లో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొని మా సిబ్బంది తెలియజేసేటువంటి ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పాల్గొని అవి నేర్చుకుని భవిష్యత్తులో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా వాటిని ఎదుర్కొని మీ ఆస్తులని, ప్రాణాలని రక్షించుకుంటారని ఆశిస్తున్నాను. అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశానుసారం పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు వినుకొండ పట్టణ అధ్యక్షులు కోట వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద జయంతి ఉత్సవాలు పూలమాలల సమర్పణ నిర్వహించారు.
ఈ సందర్భంగా కోట వెంకట సుధాకర్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బలహీన వర్గాల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుందని, జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని భారతరత్నతో గౌరవించిందని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసే విధంగా తోడ్పడుతుందని, మున్ముందు పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేటట్లుగా కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ యూత్ వినుకొండ వారి ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులోని అంబేద్కర్ కాలనీ నందు అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ పులి నాగరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యులు కాల్వా నరేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బిఆర్ అంబేద్కర్ గారి 135వ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ జై భీములు. వినుకొండ అంబేద్కర్ కాలనీ 45 సంవత్సరాల నుంచి అంబేద్కర్ కాలనీ పేరు పెట్టుకున్నారు. అంబేద్కర్ ఆశయాలను కానీ, అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కుల గురించి కానీ, విద్య గురించి కానీ ఎవరు తెలుసుకోలేని పరిస్థితి. ఈరోజు కొద్ది గొప్ప అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల చదువుకొని కొంతమంది యువకులు, చదువుకున్న మేధావులు ముందుకు వచ్చి ఈరోజు అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడానికి కృషి చేశారు. వాళ్ళందరికీ జై భీములు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఇంకా యువత ఎంతో తెలుసుకోవాలి, జ్ఞానం వర్ధిల్లాలన్నారు అంబేద్కర్ గారు. చదువే ముఖ్యం మనకి, దళితులకు కానీ పేదవాడికి కానీ ఎవరికైనా కానీ చదువే ముఖ్యం. చదువుకున్న వాళ్ళే విదేశాలు వెళ్ళగలరు, చదువుకున్న వాళ్ళే చందమా మీదకి వెళ్ళగలరు, చదువుకున్న వాళ్ళే ఇతర గ్రహాల మీదకి వెళ్ళగలరు. మూఢనమ్మకాలు, మత విశ్వాసాల వల్ల ఆ దేశం అభివృద్ధి చెందదు. బాగా చదువుకోవాలి, ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రాథమిక హక్కుల వల్లే మనం ఇవన్నీ సాధించగలము. అందరూ చదవాలి, అందరికి సమాన హక్కులు కావాలి, అందరూ ఒక మనిషిలాగా జీవించాలని ఆయన జీవితకాలం మొత్తం పోరాడారు. అలాంటి మహాన్నత వ్యక్తిని, గొప్ప వ్యక్తిని మనం పుట్టినరోజు రోజున మనందరము ఆయన గుర్తు చేసుకోవటం చాలా ముఖ్యము. మన జీవితంలో మనం తినే ఆహారం ఎలాంటి ముఖ్యమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ ఉండడం వల్లే ఈరోజు మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఏ కేడర్ నుంచి వచ్చినా, కింద స్థాయి నుంచి వచ్చినా చదువు వల్ల, విద్య వల్ల ఏదైనా మారుతుందని రుజువు చేశారు అంబేద్కర్ గారు. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, దూరంగా ఉంచారు ఆయన్ని. అవన్నీ తట్టుకొని ఆయన ఎంతో కృషితో ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు 150 కోట్ల మంది జనాభాలు ఏకతాటి మీద ఉన్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే. ఆయన్ని గ్రహించడం చాలా ముఖ్యం. బహుజనులందరినీ ఆయన గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందరూ ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన చేసిన రాజ్యాంగం, రాసిన రాజ్యాంగం ఎవరి కోసం రాశాడు, ఏం చేశాడు అన్నది చదువుకున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చదువు ముఖ్యం. చదువుకుంటేనే చరిత్ర తెలిసింది. చదువు వల్లే అన్ని జ్ఞానం తెలుస్తుంది. ఆ అంబేద్కర్ గారి గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుసుకోవాలని మేము కృషి చేస్తున్నాము. అందరూ సహకరించాలని, అంబేద్కర్ గురించి తెలుసుకోవాలని మరోసారి జై భీమ్, జై భీమ్. దళితులకే నాయకుడు అనుకున్నారు, కానీ అట్లా కాదు. ప్రతి అగ్రకుర్ణాల వాళ్ళకి, ప్రతి దళితుడికి హక్కును కల్పించింది, ఓటు హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడు ఈ రోజున ఇట్లా నడి రోడ్లు మనం ఇట్లా తిరుగుతున్నాం, మన రాజ్యాంగులు హక్కుల గురించి తిరుగుతామంటే అది కేవలం రాజ్యాంగ సృష్టికర్త మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్లే. అందుకని ఆయన స్మరించుకుంటూ 135వ జయంతిని ఘనంగా జరుపుకుందామని కోరుకుంటున్నాం. వినుకొండ న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రెసిడెంట్ మీసాల శ్రీనివాసరావు, సెక్రటరీ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతి విచ్చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను భారత రాజ్యాంగ పితామహుడు అని, స్వతంత్రం తర్వాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళ్లడంలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారనేది జగమెరిగిన సత్యమని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, తన పదవీ కాలంలో సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలను రూపొందించడంలో ఆయనది కీలక పాత్ర అని కొనియాడారు. వినుకొండలోని ముస్లింల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ పట్టణంలోని పెద్ద మసీద్ బజార్లోని షాదిఖానా వద్ద నుండి ప్రారంభమై శివయ్య స్తూపం, బిలాల్ మసీద్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ మురళికి విడతి పత్రం అందించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే
ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ ర్యాలీలో పట్టణంలోని ముస్లిం సోదరులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు. వక్ఫ్ సవరణ చట్టం 2025ను తెచ్చి ఆ బిల్లుని ఆమోదింపజేసుకుని చట్టంగా చేసుకుని ముస్లిం మైనార్టీల క్రైస్తవుల ఆస్తులను కొల్లగొట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఆ చట్టాన్ని భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరి లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్తఖండంగా ఖండిస్తున్నారు. అందువల్ల ఈ బిల్లును రద్దు చేయాలని మా వినుకొండ ముస్లిం నియోజకవర్గ మజ్లిసుల్ ఉలమా వల్ ఇమ్మా తరఫున మేము వినుకొండలో శాంతియుత ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి తద్వారా వారి ద్వారా మా యొక్క ఆవేదనను మా యొక్క ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి పంపించవలసిందిగా కోరుచున్నాము. ఈ ర్యాలీలో మాకు సహకరించిన మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి, అలాగే ముస్లిం ప్రజానీకానికి, వివిధ పార్టీల నాయకులకు, అలాగే లౌకికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. సోమవారం నాడు మన ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున మన వినుకొండ పట్టణంలో కూడా కులాలకి మతాలకి అతీతంగా అందరూ మన వినుకొండలోని చాలామంది ప్రజలు అందరూ కలిసికట్టుగా ఈ ర్యాలీలో శాంతి ర్యాలీలో రావడం జరిగింది. ఇది కేవలం మా పోరాటం వక్ఫ్ బోర్డు ఏ బిల్ అయితే దాంట్లో సవరణ చేయడానికి వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో కేవలం దానికోసమే కాదు, ఈ మన పోరాటం భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే. దీనిలో అందరూ గమనించాలి, అందరూ సహకరించాలి. ఇవాళ ఒక సమస్య వచ్చింది, మా దాకా వచ్చింది, రేపు మీ దాకైనా రావచ్చు. మన క్రైస్తవ మిషనరీలో కూడా చాలా వేల ఎకరాల భూములు పొలాలు ఉన్నాయి. అట్లాగే మన హైందవ శాఖలో కూడా చాలా వేల ఎకరాల పొలాలు ఆస్తులు ఉన్నాయి. అందరినీ పరిరక్షించడం మన బాధ్యత. అది మన భారత రాజ్యాంగం ఎప్పటిదాకా రక్షించబడి ఉంటుందో అప్పుడు దాకా మేమందరం కలిసి కట్టుగా సంతోషంగా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక మతానికి ఒక కులానికి టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటే ఇది అంతవరకు కరెక్ట్ కాదు. అందుకని వక్ఫ్ బిల్లు ఏదైతే సవరణ చట్టం ఉందో అది వెనక్కి తీసుకున్నంత వరకు ఈ మా పోరాటం ఆగదు. దీనికి అందరూ కలిసి పోరాటం చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.